ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అయితే వివేకులైనటువంటి వారు ఈ భూమికల యందే సంచరిస్తూ ఉంటారు. విశాలమైనటువంటి ఆత్మదృష్టిని కలిగి ఉంటారు. అంతేకాదు బాహ్యమనందు అభ్యంతరమనందు ఉన్నటువంటి ఇంద్రియాలను, తద్గతమైనటువంటి విషయాలను, వాటికి ఆధారభూతమైనటువంటి శరీరాన్ని, ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, అధిదైవికమైనటువంటి తాపత్రయాలను కూడా నివారింపజేసేటువంటిది అయినా ఆ ఆత్మనిష్ట యందే నిమగ్నులై ఉంటారు. ఏ విధంగా ఉంటారు అంటే, మనం ద్వితీయ భూమిక యందు మొదలుకొని, అంటే రెండవ భూమిక ఏమిటది? విచారణ. ఈ విచారణ అనేటువంటి భూమికను మొదలుకొని, అంటే ఈ రెండవది రావాలి అంటే శుభేచ్ఛ, శుభపరమైనటువంటి కోరిక. ఆ కోరికను అనుసరించే ఆత్మతత్వ విచారణ అనేటువంటి దానికి వస్తాం. అలా వచ్చి అక్కడ నుండి కూడా చతుర్థ భూమిక వరకు కూడా, అంటే బ్రహ్మవిదుడు అనేటువంటి విషయం వరకు, సత్వాపత్తి అనేటువంటి విషయం భూమిక వరకు కూడా వాడు కొనసాగుతాడు జ్ఞానము చేత. అటువంటి జ్ఞానోదయం అవుతుంది. కానీ ఆ జ్ఞానం ఉదయించినందువల్ల ఆ జ్ఞానం శమిస్తుంది. శమించినప్పటికీ కూడా ప్రబలమైనటువంటి ప్రారబ్ధ విశేషము ఏదైతే అనుభవించడానికి వచ్చినటువంటి దేహకృత్యాలు ఉన్నాయో వాటి ద్వారా మరి ఒకవేళ సత్వాపత్తి అంటే బ్రహ్మవిదుడు అనేంత వరకు వచ్చినప్పటికీ కూడా వాని యొక్క ప్రబలమైన వాసన విశేషము చేత నిరతిశయమైనటువంటి పూర్ణమైన ఆనందాన్ని పొందకుండానే ఉంటారు. అంటే ఇక ఆ పైన ఉన్నటువంటి అసంశక్తి, పదార్థ భావని, తుర్యగా అనేటువంటి విషయాలను అందుకోలేకపోతారు. మళ్ళీ దేహపతనం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అని తెలియజేస్తూ, తేహి ధీరాః సురాజానో దశాశ్వాసు జయంతియే తృణాయతే దిగ్ధంతే ఘటాపట పరాజయః. ఏ తాను భూమిషు జయంతి హియో హియే మహంతో వంధ్యాంత ఏవ హి జితేంద్రియ శత్రవస్తే సమ్రాట్ విరాడాపి చయత్ర తృణాయతే వై తస్మాత్ పరం జగతి తే సమవాప్నుయంతి అని చెబుతూ, అంటే ఎవరైతే ఈ భూమికలను పొంది ఉంటారో ఆ పొందినటువంటి వారి యొక్క మనస్సు అనే శత్రువుని జయిస్తారు. ఆ మనస్సు అనబడేటువంటి శత్రువును జయించి ఉంటారో వారే సర్వోత్తములు, అందరికంటే కూడా ఉత్తములై మరి వారినే ఆధ్యాత్మిక విద్యయందు రాజులు, నృపతులు అని అంటారు. ఆ రాజులు అనేటువంటి వారు అంటే అష్టదిగ్గజాలను, సమస్త శత్రువుల యొక్క పరాజయాన్ని, సప్త ద్వీప సామ్రాజ్యాన్ని, ఆత్మప్రాప్తిని పొందిన వానికి ఇవన్నీ కూడా తృణప్రాయంగా గడ్డితో సమానంగానే ఉంటాయి అని చెబుతూ, రామ ఈ ఏడు భూమికలను పొందినటువంటి వాడు, ఈ ఏడు భూమికలు ఏమిటి? శుభేచ్ఛ, విచారణ, తనుమానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థాభావని, తుర్యగా అనేటువంటి ఈ యొక్క 7 రకాలైనటువంటి భూమికలను కూడా పొందిన మహనీయులు ఎల్లప్పుడూ కూడా వారు గౌరవమైనటువంటి స్థానంలో పరమాత్మతో సమానంగా వందనీయులే అవుతారు. ఎలాగంటే వారు తమ తమ ఇంద్రియాలను అనబడేటువంటి శత్రువులను జయించిన వారై ఉంటేనే ఈ సప్త భూమికలను అనుసరించిన వారు అని చెప్పబడతారు. కాబట్టి సమస్త భూమిక యందుండు వారికి కూడా ఈ భూమండలాధిపతియు బ్రహ్మ కూడా తృణప్రాయమే అవుతాడు. అంటే వీరినందరినీ అధికారమైనటువంటి హెచ్చు తగ్గుల ప్రతి ఒక్క పరిస్థితిని కూడా గడ్డితో సమానంగానే చూస్తాడు. ఎలాగంటే దేవతల యొక్క ఆనందానికి పరమావధి అయినటువంటి బ్రహ్మదేవుని ఆనందం కంటే కూడా పరమైనటువంటి విదేహ కైవల్య ఆనందాన్ని కూడా వారు ఈ లోకాన్నే పొంది ఉన్నారు. కాబట్టి
అని చెబుతూ, ఏ ధీరులైతే ఈ భూమికలను పొంది ఇంద్రియ మనస్సులను కూడా ఇంద్రియాలు మనస్సు అనబడేటువంటి శత్రువులను జయించడం ద్వారా అందు విజయాన్ని పొంది ఉంటారో వారే మహారాజులు. ఇంద్రియములు మనోజయాన్ని కూడా చేసినటువంటి వారు, ఆత్మ సామ్రాజ్యాన్ని పొందిన వారి ఎదుట ఈ దిగ్గజ సమూహాలతో కూడినటువంటి సమస్త శత్రువీరుల పరాజయము కూడా సప్తద్వీప రాజ్యం కూడా తృణప్రాయమే అవుతుంది అని చెబుతూ, ఎవరైతే ఈ 7 భూమికల యందు శుభేచ్ఛ విచారణ తనుమానస సత్వాపత్తి అసంశక్తి పదార్థాభావని తురియగా అనేటువంటి భూమికల యందు విజయాన్ని పొంది ఉన్నారో అట్టి మహాత్ములు ఎల్లప్పుడూ కూడా వందనీయులే. ఎలాగంటే వారు తమ యొక్క ఇంద్రియాలు అనబడే శత్రువులను జయించిన వారై ఉన్నారు. అంతేకాదు, ఏ సప్తభూమిక ఎందైతే సమస్త భూమండలాధిపత్యము కలిగిన చక్రవర్తి విరాట్ పురుషుడు వారి యొక్క ఆనందాలు అన్నీ కూడా తృణప్రాయాలై ఉంటాయో అట్టి సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మానంద స్థితిని వారు ఈ ప్రపంచమనే పొందుతూ ఉన్నారు అని చెప్పి, అంటే జ్ఞాన అజ్ఞాన భూమిక ఉపదేశాలను గురించి శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఇంకా కూడా ఏమని చెప్తూ ఉన్నారు అంటే, హేమోత్యుపదేశాన్ని గురించి వర్ణిస్తూ శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా ఇలా అంటూ ఉన్నారు. ఊర్మిక సంవిద హేమ యదా విస్మృత్య హేమతాం విరౌతి నాహం హేమేతి తదాత్మాహం తయానయ. ఓ రామ, సువర్ణము గనక తన యందు కల్పించబడినటువంటి అంగుళీకమును గూర్చినటువంటి బుద్ధి కలిగినదై ఉన్నదనుకో, తన సహజ వర్ణత్వాన్ని మరిచిపోతుంది. అలా మరిచిపోయి నేను సువర్ణమును కాను అని ఏడుస్తుంది. అప్పుడు ఏమనుకుంటుంది? తన నుండి తయారైన ఉంగరాన్ని నేను అనుకున్నప్పుడు తన యొక్క సువర్ణత్వం మరిచిపోయి నేను ఉంగరాన్ని అని ఏడ్చినట్లుగానే అహంకారము చేత ఈ ఆత్మ తన యథార్థమైనటువంటి రూపాన్ని విస్మరిస్తుంది. విస్మరించి ఈ దేహాన్ని నేను అనే అహంభావము చేత తను ఆత్మస్వరూపాన్ని అని మరిచిపోయి అప్పుడు దుఃఖించడం మొదలు పెడుతూ ఉంటుంది అని చెబుతూ, ఓ రామ, ఇంకా కూడా విను. సువర్ణం ఏం చేస్తుంది? తన యందు తన చేత చేయబడినటువంటి తన యందు కల్పించబడినటువంటి అంగుళీయకము అంటే ఉంగరమే కదా, ఈ ఉంగరాన్ని గురించినటువంటి బుద్ధే కలిగి ఉంటుంది. కలిగి ఉండి తన సహజ స్వరూపమైన నైజ స్వరూపమైనటువంటి సువర్ణత్వాన్ని, నేను బంగారాన్ని అనే విషయం మర్చిపోతుంది. మర్చిపోయి నేను సువర్ణాన్ని కాను అని ఏడుస్తున్నట్లుగానే, అంటే ఏమని? నేను సువర్ణాన్ని కాను అన్నప్పుడు ఏమవుతుంది? అది నేను కేవలం ఉంగరాన్ని అన్నప్పుడు, అంటే తన యొక్క సువర్ణత్వాన్ని, తన ఆ జ్ఞేయ వస్తువును అన్న విషయాన్ని మర్చిపోతుంది. అట్లాగే ఈ అజ్ఞాత అయినటువంటి ఆత్మ కూడా తన యొక్క స్థితిని మర్చిపోయినప్పుడు ఏం చేస్తుంది? అహంకారం వలన తన యొక్క యథార్థ స్వరూపాన్ని మరిచి దుఃఖిస్తూ ఉంటుంది. అప్పుడు ఏ ఆత్మ అయితే తన యొక్క యథార్థ రూపాన్ని విస్మరించి దుఃఖిస్తున్నదో ఆ విధంగానే బంగారం గనక తన వస్తుత్వాన్ని మరిచి ఉంగరాన్ని అని భావించి బాధపడినట్లుగానే అహంభావము చేత ఆత్మ తన యథార్థ రూపాన్ని విస్మరించి దుఃఖిస్తోంది అని తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, ఊర్మికా సంవిదోదయ కథం హేమ్నో యథామునే అహం తాచాత్మన ఇది యథా వద్బ్రూహి మే ప్రభో. ఓ మునీంద్ర, సువర్ణమందు ఉండేటువంటి అంగుళీయకత్వ బుద్ధి కలిగినట్లుగానే ఆత్మయందు కూడా అహంభావ బుద్ధి కలుగుచున్నది అనే విషయాన్ని యథారీతి నాకు తెలియజేయండి. ఏ విధంగా అంటే, బంగారమునందు మరి అంగుళీయత్వ అంటే బంగారం ఏమనుకుంటుంది? తన స్వరూపాన్ని మరిచి నేను ఉంగరాన్ని అనేటువంటి బుద్ధిని పొందుతుంది కదా. అట్లాంటి బుద్ధి ఆత్మయందు కూడా అహంభావ బుద్ధి కలిగి ఈ దేహాలను నేను అనే కలుగుచున్న విషయాన్ని గురించి నాకు ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయండి అని శ్రీరామచంద్రుడు అడుగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు సతయేవా గమాపాయౌ ప్రష్టవ్యో నా సతః సత అహం త్వా మూర్తి మూర్మికాత్వం చ సతీతు నా కదాచన. ఓ రామ, నువ్వు అడిగింది బాగానే ఉంది. ఉనికి కలిగినటువంటి పదార్థాల యొక్క ఉత్పత్తి ఏ విధంగా అవుతుంది? దాని నాశనం ఎలా ఉంటుంది
అని ప్రశ్నించాలి కానీ అసత్తైనటువంటి పదార్థాన్ని గురించి కాదు కదా. అహంకారానికి కానీ లేదా సువర్ణమనందలి బంగారమనందలి ఉన్నటువంటి అంగుళీయానికి కానీ ఉనికి ఏ కాలమునా కూడా లేదు కదా. ఇప్పుడు ఆత్మ యందు ఆరోపించుకున్నటువంటి అహంకారానికి సత్తలేదు, బంగారమునందు ఆరోపించబడినటువంటి ఉంగరానికి సత్తలేదు. ఏ కాలంలో కూడా దానికి ఉనికి లేకపోతే మరి ఉనికి లేనటువంటి దానిని గురించి నువ్వు అడుగుతూ ఉన్నావే. ఏదైనా సరే ఉనికి ఉన్నటువంటి పదార్థాలకు మాత్రమే ఉత్పత్తి వినాశం ఉంటుంది. ఉనికే లేని దానికి నువ్వు ప్రశ్న చేస్తే ఎలా చెప్తాం అని చెబుతూ, అంతేకాదు సువర్ణం కానీ లేదా ఆ సువర్ణము యొక్క అంగుళీయకము కానీ నీవు గై కొనవయ్యా అని మధ్యస్థుడు ఒకడు ఒకవేళ పలికాడనుకో, అప్పుడు విక్రయదారుడు ఏం చేస్తాడు, ఆ వస్తువుని కొంత మూల్యానికి అంటే సువర్ణాన్ని కొంత మూల్యానికై వానికి ఇచ్చేస్తాడు. అది ఏ సత్యమైనది? ఇందు ఏదైనా అసలు సంశయం ఉన్నదా? లేదు కదా అని చెప్పగా అప్పుడు శ్రీరాముడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఏవం చేతత్ ప్రభో కిం స్యా దుర్మికాత్వం తూ కీదృశం అనయైవార్ధనైశ్చిత్తాత్వు జ్ఞాస్యామి బ్రహ్మణో పునః. ఓ మునీంద్ర, అట్లయినప్పుడు మరి ఉంగరము అంటే ఏంటి అసలు? అది ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు అంగుళీకత్వం అనగానేంటి? అది ఏ విధంగా ఉంటుంది? దీని యొక్క అర్థాన్ని గురించి నిశ్చయించినట్లయితే నేను బ్రహ్మరూపాన్ని తెలుసుకోగలుగుతాను. ఇప్పుడు ఏ విధంగా అంటే అహంకారాన్ని గురించి ఉంగరాన్ని గురించి తెలిస్తే దీని మూలమేంటి? బంగారం అని తెలుస్తుంది. అలాగే అహంకారాన్ని గురించి చెప్పారా, నేను బ్రహ్మతత్వాన్ని గురించి ఎరగలుగుతాను. దీని అర్థాన్ని మీరే నిశ్చయించి చెప్పండి అని అడుగగా శ్రీ వశిష్ఠులు అంటూ ఉన్నారు. రూపం రాఘవ నిరూపమసతస్యన్ని రూప్యతే తద్వధ్యా తనయాకార గుణంస్వం సముదాహర. ఓ రామ, అసత్పదార్థం యొక్క రూపము నిరూపించబడేటువంటి పక్షంలో ఇక నీవు వంద్యాపుత్రుని ఆకారాన్ని గురించి వాని యొక్క గుణగణాలను గురించి కూడా నిరూపించగలుగుతావు. ఎలాగా అంటే అసత్పదార్థం యొక్క లేని వస్తువు యొక్క రూపాన్ని నిరూపించడం గనక సాధ్యపడితే నువ్వు వంద్యాపుత్రుడు గొడ్రాలి బిడ్డను కూడా చూపగలుగుతావు. వంద్యాసూనుడు అంటే లేని బిడ్డ, లేని బిడ్డ యొక్క ఆకారాన్ని చూపగలుగుతావు. వాడు ఇటువంటి వాడు, ఇంత స్థైర్యం గలవాడు, ఇంత ఆకారం గలవాడు, ఇంతగా ఇటువంటి రంగు కలిగిన వాడు అని వాని యొక్క గుణగణాలను గురించి కూడా నువ్వు నిరూపించగలుగుతావు. అంటే అది సంభవం అవుతుందా? వంద్యాసూనుడు అంటే లేని బిడ్డే, లేని బిడ్డను గురించి వారి యొక్క ఆకారాన్ని వాని యొక్క గుణగణాలని ఏ విధంగా నిరూపిస్తావు? అట్లాగే రామా, అసత్ పదార్థం యొక్క రూపాన్ని గనక నిరూపించేటువంటి పక్షములో అసలు అక్కడ పదార్థమే కాదు, లేని దానిని గురించి నీవు ఎలా నిరూపించాలనుకుంటావు? అలాని కనుక నీవు నిరూపించగలిగితే లేని బిడ్డని యొక్క ఆకారాన్ని వాని యొక్క గుణవర్ణనని కూడా నువ్వు చేయగలుగుతావు. కాబట్టి అది పూర్తిగా అసంభవమే అని చెబుతూ, ఊర్మికాత్వం ముదాభ్రాంతి మాయైషా సత్స్వరూపిణి రూపం తదే తదే వాస్యాహ ప్రేక్షతే అన్న దృశ్యతే. సువర్ణమందలి అంగుళీకత్వ కల్పన మిథ్యారూపం భ్రాంతి ఎట్లగునో. ఏ విధంగా? నువ్వు ఉంగరాలుగా చేసుకో, బొంగరాలుగా చేసుకో, కేయూరాలుగా చేసుకో, ఇతరత్ర హారాలుగా చేసుకో, ఏం చేసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి కల్పనే ఇవన్నీ కూడా రంగురంగులు వివిధ రకాలైనటువంటి ఆభరణ కేయూరాలు. కానీ కల్పన కాకపోతే అదంతా బంగారమే. అట్లాగే మరి ఈ కల్పనంతా ఏంటి? మిథ్యారూపమైనటువంటి భ్రాంతి. ఇదంతా లేనిదే. అక్కడ ఉండేదేంటి? కేయూరాలు కటకాలు అని చెప్పినా చెప్పకపోయినా అక్కడ ఉండేది కేవలం బంగారమే. అలాగే ఈ జగత్ సృష్టి యందు కూడా ఈ జగత్ యొక్క కృపయందు ఈ జగత్ కృప అనేటువంటిది వనర్చేటువంటి మాయ కూడా ఈ జగత్ సృష్టి అనేటువంటిది చేసేటువంటి లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి అబద్ధ స్వరూపమైన అసత్స్వరూపమే అవుతుంది. ఎలాగంటే విచారంతో కూడుకొని విచారమైనటువంటి పరిశీలన దృష్టి చేత
దానికి రూపమే ఉండజాలదు. ఎవడైతే విచారణ చేయగలిగినటువంటి సూక్ష్మతను గ్రహిస్తాడో అప్పుడు ఇక దానికి అసలు రూపమే లేదు, అసద్వస్తువుకు రూపమే లేదు. ఇదే దాని స్వరూపము అని కూడా నీవు తెలియాలి. అంతేకాదు, సువర్ణత్వమనందలి అంగుళీకత్వము వ్యర్థమైనటువంటి భ్రాంతి. నువ్వు ఎన్ని రకాలని చెప్పినా కూడా అదంతా భ్రాంతి. ఉండేటువంటిది కేవలం సువర్ణమే. నువ్వు విడివిడిగా చేయి, ముక్కలు ముక్కలుగా చేయి, రకరకాల మరి కేయూర కంకణాలుగా చేయి, ఎన్ని చేసినప్పటికీ కూడా అదంతా భ్రాంతే. అక్కడ ఉండేది కేవలం సువర్ణమే. అట్లాగే ఈ జగద్రూపమాయ అంతా కూడా అబద్ధమే. జగత్ రూపంలో కనపడుతుంది, అబద్ధ రూపంలో కనపడుతుంది, మిథ్య కనపడుతుంది, అవిద్యగా కనపడుతుంది, ఇదంతా అసత్స్వరూపమే అంటుంది. ఇవన్నీ కూడా మాయ, అబద్ధమైనది. ఏ విధంగా ఎట్లాగన అబద్ధం అంటే విచారించి చూచినట్లయితే అది ఏమీ కనిపించదు. ఉండేటువంటిది పరమాత్మ వస్తువు కంటే భిన్నమైన వస్తువు లేదు, ఏ జగత్తు లేదు. అలాగే బంగారం కంటే మిగిలినటువంటిది మరొక వస్తువు లేదు. అలాగే అట్లు గనక విచారణ యందు ఏమీ కానిపించకుండా ఉండడమే దాని యొక్క నిజమైనటువంటి స్వరూపము. అదే ఆ స్వరూపాన్నే నీ వెరుగు. ఎలాగంటే మృగతృష్ణ జలము, ద్విచంద్ర దర్శనము అంటే అక్కడ ఎండమాములలో నీళ్లు లేకపోయినా నీళ్లు కనపడడం దాని యొక్క సహజత్వం. ద్విచంద్ర దర్శనం, రెండు చంద్రులను చూస్తున్నాడు అంటే అక్కడ ఉండేది ఒక్క చంద్రుడే, కానీ చూసేవాని యొక్క చూపు యందు దృష్టి దోషం. దాని ద్వారా శుద్ధాత్మ యొక్క ఆరోపణ. శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అశుద్ధ రూపమైనటువంటి దేహమందు ఆరోపించుకున్నప్పుడు ఉండేటువంటి ఇత్యాదుల రూపం ఇది అవుతూ ఉంటుంది అని చెబుతూ, అంటే విచారపూర్వకంగా చూచినట్లయితే ఏమీ ఉండదు అనే తెలియవలియు అని చెబుతూ, ఎట్లాగంటే సుక్తి యందు అగపడేటువంటి రజతము ఏ కాలమునా కూడా మరి వెండి లేశమైనా ప్రాప్తించడం లేదు కదా. ఏ విధంగా సూర్యకిరణాల చేత తప్తమైనటువంటి ఆలుచిప్ప ఆ సూర్యకిరణాల యొక్క వెలుగు చేత కొంత దూరానికి అది మనకి వెండిలా తలతలలాడిపోతుంది. మరి అది మనం వెండి అని ఎంత భ్రమించినప్పటికీ కూడా లేశమాత్రమైన దాని యందు వెండి ప్రాప్తిస్తుందా? ప్రాప్తించదు. కానీ వెండి లేదు కదా అని అది ఎలా ఉంటుంది? ఆల్చిప్పలా ఉంటుందా? కాదు, వెండిలాగానే భ్రమింపజేస్తుంది. అలాగే అంటే తత్వ విచారం యొక్క అభావము చేత ఎవరైతే తత్వ శాశ్వతమైన సత్య వస్తువును గురించి విచారణం లేకపోయిన కారణం చేత అది సద్వస్తువుగా అసద్వస్తువే, అబద్ధ స్వరూపమే అయినా కూడా సత్య వస్తువుగా కనబడుతూ ఉంటుంది. ఈ అసత్తైనటువంటి మాయాజాలం అంతా కూడా ఎటువంటిది అంటే సుక్తి అందల రజతము వంటిది, ఆల్చిప్ప యందు కనపడే వెండి లాంటిదే, మృగతృష్ణ యందలి జలము వంటిదే, అంటే ఎండమాములు యందు నీరు లాంటిదే అని చెబుతూ, ఏ పదార్థమైతే యథార్థంగా లేదు అంటే ఏ పదార్థమైతే నిజంగా విచారించి చూసినప్పుడు లేకుండా ఉంటుందో అట్టి దాని లేమి తత్వ విచారము చేతనే కనబడుతుంది. అది లేని వస్తువుని లేనిగా చూడాలి అంటే తత్సంబంధమైనటువంటి విచారము చేత మాత్రమే అది లేకుండా కనబడుతుంది. లేకపోతే విచారం లేని దోషము చేత అది ఉన్నట్లుగానే కనబడుతుంది. కానీ విచార అభావము చేత అది సూక్తి అందలి రజతములాగానే, అంటే విచారము అనేటువంటి భావము లేకపోతే దానిని గురించి పరిశోధన, పరిశీలన, అన్వేషణ అనేటువంటిది లేని కారణము చేత ఏ విధంగా కనపడుతుంది అంటే ఆ నదీ తీరాలలో ఉన్నటువంటి గవ్వల యందు మనకి వెండి కనపడినట్లుగానే ఆ ఎండమాములు యందు నీళ్లలాగానే మిథ్యారూపంలో లేకపోయినా కూడా కనబడడం వాటి యొక్క స్వాభావికం. అవే కనుక ఉంటే మనం తెచ్చుకోవచ్చు. అవి ఉండవు, లేవు, రావు, కావు, ఎప్పటికీ ఉండవు. అది సత్యం కాదు. కాకపోయినా అలా కనబడటం దాని యొక్క స్వాభావికం అని చెబుతూ, అనదేవచ సత్కార్య కరం భవతి చ స్థిరం బాలానాం మరణాయైవ వేతాళ భ్రాంతి సంభ్రమ. అంటే భేతాళము లేకపోయినప్పటికీ కూడా అక్కడ ఏ పిశాచము ఉండదు. ఉండకపోయినా కూడా
మరి అక్కడ మరి కల్పించుకున్నటువంటి బాలురు అన్నప్పుడు వయస్సు తక్కువ వారు అని చెప్పడమే కాదు, అజ్ఞానముతో కూడినటువంటి వారు, బుద్ధిమాంద్యులు, మందబుద్ధులు అయినటువంటి వారు కూడా బాలురుతో సమానమే. అజ్ఞానంతో ఉన్నటువంటి వారు కల్పించుకున్నటువంటి పిశాచం ద్వారా ఒక్కొక్కసారి ఆ భయమే వాళ్ళని చంపడానికి కూడా సమర్థమైనట్లుగానే అసత్తై ఉన్నటువంటి పదార్థం కూడా స్థిర రూపమున కార్యవంతమే అవుతుంది. ఏ విధంగా అంటే భేతాళాన్ని గురించినటువంటి భయభ్రాంతులు కలిగిన వాస్తవానికి బాలుడికి మరణమే కలిగిస్తుంది. అది ఎందుకు? కల్పనే ఒక్కొక్కసారి సమర్థవంతమైనటువంటి క్రియాకారిగా మారుతుంది. అట్లాగే ఈ జగత్తంతా కూడా అసత్తై ఉన్నప్పటికీ కూడా సత్తులాగానే ఇది సత్యమైనట్లుగానే అబద్ధమే అయి ఉన్నా కూడా అది సత్యముగా భావించి చివరికి అది నిజమైనట్లుగానే స్థిరముగానే అలరారుతూ ఉంటుంది అని చెబుతూ, ఏ విధంగా అంటే ఇసుక మొదలైనటువంటి పదార్థాల యందు మరి తైలాదులు ఉండవు కదా, అదే ఆవాలు, నువ్వులు, వేరుశనగలు ఇటువంటి విత్తనాల యందు తైలం ఉంటుంది కాబట్టి దానిని పిండి చేసి దానిని తైలాన్ని వేరు చేయవచ్చు. అదే ఇసుక లాంటి, మట్టి లాంటి మొదలైనటువంటి వాటి యందు నూనె ఉండదు కదా, వాటిని అంత గట్టిగా నొక్కి పీల్చి పిండి చేసినప్పటికీ నొక్కినా కూడా దాని నుండి ఎటువంటి తైలాదులు లేకనే ఎట్లా వస్తాయి? రావు కదా. అలాగే ఈ సువర్ణమందు, బంగారమందు బంగారమే తప్ప అన్యమైనటువంటి అంగుళీయకము, కటకకేయురాదులు ఇటువంటివి ఏవి ఉండవు. అక్కడ మనం ఎన్ని పేర్లన్నా పెట్టుకోవచ్చు, కానీ కటకంగా ఉన్నా బంగారమే, ఉంగరంగా ఉన్నా బంగారమే, కేయూరంగా ఉన్నా బంగారమే, మిగిలిన ఇతరత్ర ఆభరణకే హారాలుగా ఉన్నప్పటికీ బంగారమే. అక్కడ బంగారం నందు బంగారం కాకుండా ఇంకే అన్యమైన ఇతరమైన వస్తువు ఉంటుందా అంటే ఉండదు. అలాగే ఈ ప్రపంచమున సత్య వస్తువు యొక్క కానీ లేదా మిథ్యా వస్తువు యొక్క కానీ అర్థ క్రియా కార్యత్వమందు నియమము ఏదీ లేదు. ఏ విధంగా? ఈ ప్రపంచము అన్నప్పుడు ఐదింటి యొక్క కలయిక. ఏ ఐదు? ఆకాశవాయు అగ్ని జల పృథ్వులు అనేటువంటివి ఈ పంచము కలయిక. ఈ ఐదింటి యొక్క కలయికలో ఏర్పడినటువంటి సత్య వస్తువు యొక్క కానీ, ఇక్కడ నిజ వస్తువు కానీ లేదా అబద్ధ వస్తువు కానీ వీటి యందు అర్థము కానీ అంటే దాని యొక్క అర్ధతత్వాన్ని కానీ వాటి యొక్క క్రియాకార్యత్వాల యందు కానీ ఎటువంటి నియమ భేదాలు ఉన్నాయా అంటే ఎటువంటి నియమము లేదు. కానీ ఏ పదార్థమైతే అధిష్టానమందు సతయందు ఎట్లా ఆరోపించబడిందో దాని ప్రతిభాసము కూడా బాలునికి బేతాళుని ఆకారంలాగానే ఆయా అర్ధక్రియ చేస్తూ ఉంటుంది. ఏ విధంగా? ఏ పదార్థమనందైతే ఇప్పుడు దేహాన్ని పట్టుకొని సత్యవస్తువు అనుకుని దీనినే సత్యస్వరూపమని దేహాత్మ భావనను వనరించినటువంటి ఆరోపణ ఏ విధంగా ఉంటుందో, ఇది ఆరోపించబడేది దేని మీద? అధిష్టానము ఇది అనుకుంటున్నాం. అధిష్టానము ఆత్మ, దేహము ఆరోపితము. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? దేహమునందు దైవాన్ని ఆరోపిస్తూ ఉన్నాం. ఇది సత్యమని భావిస్తూ ఉన్నాం, ఇదే సత్యమైనది అనుకుంటూ ఉన్నాం. అట్లాగే అధిష్టానమైనటువంటి సతయందు ఎట్లా ఆరోపించబడుతుందో దాని యొక్క ప్రతిభాస, దాని యొక్క ప్రతిబింబము అంటే లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటిది ఏ మనోకల్పనమైనటువంటి సంకల్పం ఉంటుందో దానికే బాలునికి వాడు ఊహించుకున్నటువంటి ఈ పిశాచి ఆకారం లాగానే ఆ ఆకారమే వాడు ఊహించి వర్ణించి దాని ద్వారా భయపడి ఒక్కొక్కసారి గుండె ఆగి చచ్చిపోయే పరిస్థితి కూడా అంటే అర్ధక్రియ అనేటువంటిది దాని ద్వారా కూడా జరుగుతూ ఉన్నది. దాని విచారణ ద్వారా ధైర్యాన్ని పుంజుకోవచ్చు, అది లేదని తెలుసుకోవచ్చు, లేకుండా ధైర్యంగా ఉండవచ్చు. అక్కడ కూడా అర్ధక్రియ కార్యత్వం అనేది జరుగుతూ ఉన్నది. ఇలాగే అమృత భావన చేత విషము అమృతమైనట్లుగానే సత్యమైనను మరి అబద్ధమే అయినను ఏ పదార్థము ఎట్లు హృదయమందు ఆరూఢమై ఉంటుందో, ఎవరి మనసులో ఎటువంటి స్థితి దృఢపడి ఉంటుందో అది అట్లాగే అర్ధక్రియాకారకమే అవుతూ ఉంటుంది అని చెబుతూ, పరమైషైవ సా విద్య మాయైష సంస్కృతిర్హ్యసౌ అసతో నిష్ప్రతిష్టస్య యదహంత్యస్వభావనం.
హేమ్నేస్తి నోర్మికాదిత్వమహం తాద్యస్తినాత్మని అహంతా భావనస్తేవం స్వచ్ఛే శాంతే సితే పరే. మహాశక్తియుతమైనటువంటి అవిద్యే మాయా సంసారము అవుతూ ఉంటుంది. అంటే ప్రతిష్టారహితము అసత్తు అయిన అనాత్మయందు అహంభావము దీని వలననే జీవునికి కలుగుతూ ఉంటుంది. ఏ విధంగా అంటే సువర్ణమందు అంగుళీకాదులు లేని చందంగానే ఆత్మయందు అహంకారాదులు కూడా లేవు. ఎలాగంటే స్వచ్ఛమైన శాంతమైన నిర్మలమైన పరబ్రహ్మమందు అహంకారము అసత్తే అవుతుంది, కానీ పదార్థము కానేరుదు కదా. అసత్తే అయి ఉన్నప్పటికీ ఏమీ ఎటువంటి ప్రతిష్ట లేనిదైనటువంటి మిథ్యా వస్తువునందు అంటే దేహాది దృశ్యములందు నేను అనే భావన కలిగి ఉండడం ఏదైతే ఉంటుందో అది గొప్పదైనటువంటి మహా అవిద్య, పూర్తి స్థాయిలో అజ్ఞానం, అదే మాయ, అదే సంసారం, అదే శరీరాల యొక్క రాకపోకలకి బీజం. కాబట్టి ఏ విధంగా ఉంటుంది అంటే సువర్ణమున బంగారమున ఇక్కడ అంగుళీకత్వము కేయూర మరి కంకణాదులు అనేటువంటివి మున్నగునవి ఏవి లేనట్లుగానే వాటినన్నింటినీ ఆ పేర్లు తీసేస్తే అక్కడ ఉండేది బంగారమే అయినట్లుగా ఆత్మయందు అహంకారాదులు అంటే నేను నాది అనేటువంటి అహంభావికమైనటువంటి అహంకారాదులు ఏవైనా ఉన్నవా అంటే లేనే లేవు. కాబట్టి అసలు ఎలా ఉన్నది? నిర్మలంగా ఉన్నది, శాంతమై ఉన్నది, ఎటువంటి కలంకము లేనిది అయినా ఏ పరమాత్మ అయితే సర్వవ్యాపకమై ఉన్నదో అటువంటి పరమాత్మయందు అహంకారము ఎప్పటికీ కూడా లేని వస్తువే అని నీవు తెలియాలి. అంతేకాదు ఓ రామ, సనాతనత్వము కానీ బ్రహ్మత్వము కానీ బ్రహ్మాండం కానీ ప్రజాపతిత్వం కానీ యథార్థముగా లేనే లేవు. అన్యలోకాలు కానీ స్వర్గాలు కానీ సుమేరు పర్వతాలు కానీ అసురత్వాలు కానీ మనస్సు కానీ సత్యం కానీ దేహత్వం కానీ మహాభూతాలు కానీ కారణత్వం కానీ మరి త్రిలోకాల యొక్క కల్పనలు కానీ వస్తుగతమైనటువంటి భావాభావత్వాలు కానీ నీవు నేను నాది అనేటువంటి కల్పన కానీ సదా అసత్తులు సత్తు అసత్తులు అనేటువంటి భేద కల్పన కానీ రాగము కానీ ఆసక్తి కానీ ఈ పరమార్థమున ఎప్పటికీ లేవనే నీవు తెలియము. అంతేకాదు శాంతమును అధిష్టానమును సత్తామాత్ర స్వరూపమును నిత్యమును శివమును నిరామయమే అయ్యున్నది అభాసవర్జితము నామరహితము కారణవర్జితము ఆద్యంతము ఆది మధ్య అంతములు కానీ ఉత్పత్తి ఎందు కానీ వినాశాదల ఎందు ఎటువంటి మార్పులు కానీ లేనిది అయినా మనస్సునకు వాక్కునకు కూడా విషయము కానిదైది ఏదియో కానిదై అంతా కూడా తానే అయి ఆకాశము కంటే కూడా అతి సూక్ష్మమైనది సుఖాలన్నింటికీ కంటే కూడా ఇక ఎక్కువైన పరమైన బ్రహ్మాండమైనటువంటి శాశ్వతమైన సుఖమైనటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమే ఈ జగత్తు అంతటి యొక్క కూడా పారమార్థిక స్వరూపమై ఉన్నది అని శ్రీ వశిష్ఠ గురువులు చెప్పగా శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, అవబుద్ధం సమం బ్రహ్మ సర్వమేవ మయాధునా తదాపి భూయ కదయ సర్గ కిమవాలోక్యతే. ఓ మునీంద్ర, అంతటా కూడా సమరూపంగా వ్యాపించి ఉన్నటువంటి బ్రహ్మమును నేను ఇప్పుడు తెలుసుకున్నాను. కానీ నామముతో రూపముతో కూడుకొని ఉన్నటువంటి ఈ జగత్తుకి కారణమైనటువంటి అజ్ఞానము జ్ఞానము చేత శమించిపోయింది కదా. శమించిపోయినప్పటికీ కూడా మళ్ళీ ఈ జగత్తు ఎలా దృగ్గోచరమవుతూ ఉన్నది, మళ్ళీ నాకు ఈ జగత్తు కనపడుతుంది. ఈ జగత్తంతా అబద్ధము అని తెలిసింది. నేను ఆ బ్రహ్మస్వరూపాన్ని నేను ఎరుగున్నాను. ఎరుగున్నా కూడా మళ్ళీ ఈ జగత్తు ఎటువంటిది నామరూపాత్మకమైనటువంటి జగద్దృశ్యము. ఇది ఈ జగత్తుకు కారణం ఏంటి? అజ్ఞానమే అని తెలిసింది. నాకు కలిగిన జ్ఞానం ద్వారా ఈ అజ్ఞానాన్ని నేను శమింపజేశాను. శమింపజేసినప్పటికీ కూడా నాకు ఈ జగత్తు ఎలా కనబడుతోంది అని శ్రీరామచంద్రుడు అడుగగా శ్రీ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. ఓ
ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.